జై సింగ్ సార్, వెల్కమ్ ఆన్ బోర్డ్. మీరు ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలు అడ్వాన్స్ మ్యాజికల్ స్కూల్కి వెళ్ళాలి. ఇక్కడికి డ్రాప్ చేయడం కోసం నేను వచ్చాను. ఇక్కడి నుంచి మీరు తీసుకువెళ్ళండి. ఇంత లేటుగానా? నేను అడ్మిషన్ అయిపోయిందని అనుకున్నాను కదా. ఎనీవే, కమ్ ఆన్ కిడ్స్. లేట్ ఏమి అవ్వలేదే. ఈరోజు అడ్మిషన్ స్టార్ట్ అవుతుందని నాకు లెటర్ కూడా వచ్చింది. మనసుంటే మార్గం ఉంటుంది. తాతయ్య, నన్ను కూడా రుద్రతో పాటు వెళ్ళమంటారా? వద్దు రంగీలా, నువ్వు వెళ్ళటం కుదరదు. అడ్మిషన్స్ పిల్లలకు మాత్రమే. వాళ్ళ కోర్సు వీలైనంత త్వరగా ఫినిష్ చేసి మన ఇంటికి వచ్చేస్తారు తిరిగి. టైం అయింది, ఇప్పుడు మనం బయలుదేరదాం. మీరందరూ లేకపోవటం నాకు దిగులుగానే ఉంటుంది. మనసును లగ్నం చేసి బాగా చదువుకోండి. బాయ్ బాయ్. గట్టిగా పట్టుకోండి పిల్లలు. అటు చూడండి, అదుగో అక్కడుంది అడ్వాన్స్ మ్యాజిక్ స్కూల్. కెప్టెన్, ఈ పిల్లల్ని తీసుకుని మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మ్యాజిక్ అకాడమీ. మేము మ్యాజిక్ స్కూల్లో జాయిన్ అవడానికి వెళ్తున్నాం. అడ్మిషన్ ఇంకా జరుగుతోంది. నేను మీ సెక్యూరిటీకి అలర్ట్ చేస్తాను. ఇంతలో మీరు పిల్లల్ని గేట్లో డ్రాప్ చేయొచ్చు కెప్టెన్. వెల్కమ్ టు అడ్వాన్స్ మ్యాజిక్ అకాడమీ పిల్లలు. మీకొక విషయం తెలుసా? ఈ స్కూల్ కి రక్షణ కలిగించేది ఈగల్ మ్యాన్. ఒక చిన్న పక్షి కూడా స్కూల్లోకి ఎంట్రీ చేయలేదు. స్కూల్లో ఎంట్రీ అవ్వడానికి ఒకే ఒక మార్గమే ఉంది. థ్యాంక్ యూ సార్. బాయ్. వెల్కమ్ పిల్లలు. భయపడకండి పిల్లలు, నేనే షార్క్ మ్యాన్. స్కూల్ గార్డియన్ గా పని చేస్తున్నాను. నేను మిమ్మల్ని స్కూల్ గేట్ వరకు తీసుకువెళతాను. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ పిల్లలు. ఇక్కడ నుంచి చూస్తుంటే బిల్డింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అకాడమీ ఎక్కడుంది? ఇప్పుడు తెలుస్తుంది. డ్రోన్ సహాయంతో ఏరియా మ్యాప్ చూడొచ్చు. వావ్ గాయ్స్, క్యాంపస్ ఎంత పెద్దదిగా ఉందో. బ్యూటిఫుల్ అయిన చోటు కదా. స్కూల్ అక్కడుంది, పదండి వెళ్దాం. అకాడమీ బిల్డింగ్ ని చూసారా? ఆసమ్. కానీ స్టూడెంట్స్ అందరూ ఎక్కడ?
వావ్! ఓహో, అడ్మిషన్స్ అయిన తర్వాత అడ్మిషన్స్ కోసం ఎవరిస్తారు? మేడం కానం గోపే దగ్గర వీళ్ళ తాత రికమెండేషన్ కూడా పని చెయ్యదు. మేడం గారు ఎవరి మాట వినరు. ఇక్కడ ఏం జరుగుతోంది? అనవసరంగా హాల్లో తిరగకూడదు. అందరూ మీ రూమ్ లోకి వెళ్ళండి. ఓ నో, మిస్ సెక్యూరిటీ, లెట్స్ గో. మిస్ సెక్యూరిటీ, ఏంటి పిల్లలు, మీకు మాత్రం స్పెషల్ గా ఇన్స్ట్రక్షన్ చెప్పాలా? ఈగల్ మ్యాన్ మీ గురించి వివరంగా చెప్పారు. ప్రిన్సిపల్ గారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఎస్కలేటర్ అదిగో అక్కడుంది. పైకి వెళ్లి ప్రిన్సిపల్ గారిని కలవండి. ఓకే మ్యామ్. ఇక్కడ ఎక్స్కలేటరే కనిపించట్లేదు. ఇది ఇన్వెసిబుల్ ఎస్కలేటర్. దీని మీద నడిచినా పరిగెత్తినా కింద పడిపోతారు. ఒకవేళ మాట్లాడకుండా నించుంటే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లి మీరు చేరుకుంటారు. నౌ కమ్ ఆన్ గో. కమ్ ఆన్ మైరా. వెళ్ళండి. ఎంబీటీవీ 1 to 15 కమ్ ఆన్. ఎంబీటీవీ 1 to 5 మీరు వెళ్ళి క్లాసెస్ క్లీన్ చేస్తున్నారా లేదో చూసిరండి. ఎంబీటీవీ 6 to 10 కారిడార్ డ్యూటీ. ఎంబీటీవీ 11 to 15 ఆఫీస్ రౌండ్స్. మిస్, నేను ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను. నాకు ఈ ఎంబీటీవీకి ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి. ఎంబీటీవీ మీన్స్ మ్యాజికల్ బీస్ టెలివిజన్. హ్యూమన్ సీసీటీవీలో ఎలా రికార్డ్ చేస్తారో అలాగే మెజిషియన్స్ కూడా ఎంబీటీవీని రెడీ చేస్తారు. గుడ్ మార్నింగ్ మేడం కానన్ గో. మ్యామ్, అరే ఇదెలా జరుగుతుంది? షక్లీనా, అడ్మిషన్ క్లోజ్ అయింది కదా, కానీ రుద్రాకి ఈ రోజే ఈ లెటర్ దొరికింది. కానీ ఇందులో అడ్మిషన్ ఈ రోజే ఓపెన్ అవుతుందని రాసుంది. ఇదెలా సాధ్యం? మేడం కానం గో, ఐ డోంట్ నో. మేము కరెక్ట్ టైంకే లెటర్ పోస్ట్ చేసాం. మేడం కానన్ గో, లెటర్ మీ స్కూల్ నుంచే వచ్చింది. ఇందులో మీ స్టాంప్ ఉంది. ఎవరు మ్యాజిక్ చేసి కూడా మార్చలేరు. నాకేమనిపిస్తుందంటే నేను ఇక్కడ చదవడం ఎవరికో ఇష్టం లేదనుకుంటా. ఒకవేళ ఆడవాళ్ళు కూడా అయి ఉండొచ్చు. మైరా సైలెంట్ గా ఉండు. ఇందులో ఎవరు హస్తం ఉందో మనకి తెలీదు, కానీ ఏం చేయాలనేది మనకు తెలుసు. మేడం కానన్ గో, ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. ఏదో తప్పు జరిగింది. చూడండి, నేను మీకు అన్యాయం జరగడానికి అస్సలు ఒప్పుకోను. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. మీకు రేపు సన్ రైజ్ వరకు టైం ఇస్తున్నాను. ఒకవేళ మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు. రేపటి నుంచి క్లాసెస్ ప్రారంభమవుతాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్ర, ఈయన స్కూల్ వైస్ ప్రిన్సిపల్ మిస్టర్ జాలీ. ఈయన రేపటి వరకు మీకు ఒక రూమ్ ఇస్తారు. తర్వాత స్కూల్ రెగ్యులేషన్స్ అన్ని మీకు వివరించి చెప్తారు. ఈ స్కూల్లో పెద్ద రూల్ అనేది ఇదే: మన పర్సనల్ విషయాల కోసం ఇక్కడ మ్యాజిక్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. రండి పిల్లలు, నాతో రండి. హాస్టల్ రూమ్స్ చాలా పెద్దదిగా ఉన్నాయి. ఈ క్వార్టర్స్ మా కోసమా సార్? లేదు, ఈ క్వార్టర్స్ టీచర్స్ కి చెందినవి. మీ
ఈ రూమ్స్ అన్ని ఇటువైపు ఉన్నాయి. పిల్లలు, ఇదే మీ కామన్ రూమ్. వావ్ రుద్ర, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. వావ్, డిజిటల్ లైబ్రరీ. అరే వావ్, ఇక్కడ ప్రతి చోట్లోనూ ఒక చిన్న లైబ్రరీ ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ సీటులు తానంతట తానే వచ్చేస్తాయి. అక్కడ ఏముంది? మ్యాజికల్ లాండ్రీ. పిల్లలు, మీరు ఇక్కడే ఉంటారా లేకపోతే మీ రూమ్స్ కూడా చూసుకుంటారా? లోపలికి వెళ్ళండి. రుద్ర, వరుణ్, ఇది మీ ఇద్దరి రూము. తర్వాత మైరా, ఈ రూమ్ పక్కన నీ రూమ్ కూడా ఉంది. ఓకే సార్. చాలా ఆకలేస్తుంది సార్. అవి కూడా సిద్ధంగా ఉన్నాయి వరుణ్. మీకు ఆకలేసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మీకు ఏ ఫుడ్ అయితే ఇష్టమో అది ఆర్డర్ చెయ్యండి. అది టేబుల్ కి వచ్చేస్తుంది. ఒకవేళ మీకు లైట్ అవసరం లేకపోతే చెప్పండి, అది కూడా దానంతట తానే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ అన్ని కూడా ఆటోమేటిక్. అర్థమైందా? ఆటోమేటిక్ కాదు, ఆటో మ్యాజిక్. ఇక్కడ ప్రతి విషయం కూడా మ్యాజిక్ వల్లే జరుగుతాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. కానీ ఒక విషయం, స్కూల్ రూల్స్ ని పాటించాలి. మీ పర్సనల్ విషయం కోసం మ్యాజిక్ ని యూజ్ చేయడానికి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే పిల్లలు, నేను బయలుదేరతాను. రుద్ర, ఐమ్ ష్యూర్ ఇది ఖచ్చితంగా షక్లిన్ పని అయి ఉంటుంది. రుద్ర, ఒకవేళ మన దగ్గర డాగీ ఉంటే మనం ఆ లెటర్ ని స్మెల్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఆ లెటర్ ని స్మెల్ చేసేసి అది షక్లిన్ దగ్గరికే వెళ్ళుంటుంది. గుడ్ ఐడియా మైరా. జిమ్జుమ్ దగ్గర అడుగుదామా? జిమ్జుమ్, చెప్పు రుద్ర, నీకు ఎలాంటి హెల్ప్ కావాలి? ఇప్పుడు మీరు త్వరగా ఈ లెటర్ ని స్మెల్ చేసి దీన్ని ఎవరు రాశారనేది కనిపెట్టండి. రుద్ర, మేము ఉడతలం, డాగ్స్ కాదు. ఒకవేళ ఏదైనా మేము స్మెల్ చేసినా కూడా మేము కనిపెట్టలేము. ఒకవేళ నువ్వు మాకు డాగీ పవర్ ఇచ్చావంటే అప్పుడు ఇది వర్కౌట్ అవ్వచ్చు. అంతే కదా? మీరెంత క్యూట్ గా ఉన్నారు తెలుసా? వెరీ గుడ్. ఇప్పుడు మనం రాత్రి వరకు వేచి ఉండాలి. అప్పుడే స్కూల్ బిల్డింగ్ లో ఎవరు ఉండరు. మనం కూడా కల్పరేట్ ని ఈజీగా పట్టుకోవచ్చు. సరే, ఆలోపే మనం భోజనం ఇవ్వడం చెప్దాము. 3 చపాతీలు ఇంకా పనీర్ బటర్ మసాలా. 1 ఫుల్ చికెన్. మైరా, నన్ను కాపాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను ఎలాగైనా కాపాడు. ఈ చికెన్ నన్ను తినేసేలా ఉంది. జిమ్జుమ్ రెడీ. లెట్స్ గో. ఇటు పక్క. ఇటు పక్క. సరే, ఆగండి, వస్తున్నాను. నేను ఎందుకు ఇలా చేశాను? నేను అసలు మర్చిపోయాను. ఎక్స్కలేటర్ లో అసలు నడవకూడదు, పరిగెత్తకూడదు. ఆ ఎస్కలేటర్ పాడైపోయింది. ఇక్కడ ఎవరూ లేరు. పదండి, మనం ఎగురుకుంటూ వెళ్ళొచ్చు.
ఎవరు ఎగురుతున్నారు? ఈ స్కూల్లో ఎవరు ఎగరకూడదు. ఎవరు ఎగురుతున్నారు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఫ్లయింగ్ బ్యారియర్ గుద్దుకొని మీకు మళ్ళీ దెబ్బలు తగులుతాయి. సారీ సారీ మిస్ సెక్యూరిటీ. ఇక్కడ ఫ్లయింగ్ బ్యారియర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? అలా చూడండి, అక్కడ లిఫ్ట్ ఉంది. రండి, లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్దాం. దీని డోర్ ఎలా తెరవాలి? ఇక్కడెక్కడ బటన్ కూడా లేదుగా. ఆటో మ్యాజిక్. మిస్టర్ జాలీ చెప్పారు కదా ఇక్కడంతా ఆటో మ్యాజిక్ అని. డోర్ ఓపెన్ ప్లీజ్. ఇందులో అసలు ఫ్లోర్ లేదు. డోంట్ వరీ మైరా, మెల్లగా కాల్ పెట్టు, నేను పట్టుకుంటాను. మమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకువెళ్ళండి ప్లీజ్. వావ్, టేస్టీ బోన్స్, యమ్మీ. బోన్సా? ఇవెక్కడి నుంచి వచ్చాయి? జిప్సమ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, నా మాట వినండి. జిమ్జిమ్ కి డాగీ పవర్స్ ఇవ్వగానే వాళ్ళు బోన్ని చూసి డాగీలా పారిపోయారు. రుద్ర, జిమ్జిమ్ దగ్గర నీ మ్యాజిక్ సరిగా పనిచేయట్లేదనుకుంటాను. ఒకసారి నేను ట్రై చేసి చూస్తాను. వద్దు మైరా, వద్దు. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. మైరా, నువ్వు అసలు ఏం చేసావు? నేను ఇప్పుడే వరుణ్ సరి చేస్తాను. సారీ రుద్ర, కానీ ఇప్పుడు వరుణ్ డాగీగా మారినందువల్ల వాడు లెటర్ ని స్మెల్ చేసి కల్ప్రిట్ ని పట్టుకోగలడు. నువ్వు ఆ తర్వాత వాడిని సరిచేయి ప్లీజ్. మనం ఈ ఛాన్స్ ని మిస్ చేయలేము. కాసేపు కోసం మాత్రమే కదా. వరుణ్ ప్లీజ్, నువ్వు వెళ్ళి వాళ్ళని పట్టుకో. ఇంకొక బోనా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ బోర్డుని వెంటనే నా దగ్గర నుంచి తీసేయండి. మైరా, నువ్వు ఎప్పుడు మ్యాజిక్ నేర్చుకుంటావు? అదేంటి, నేను చూసేస్తాను. నువ్వెవరు? ఫైండ్ అవుట్. ఆగు, నేను నీతో మాట్లాడాలి. రుద్ర, నీకు అకాడమీలో అస్సలు అడ్మిషన్ దొరకదు. ఆగు. బాల్ లోపలికి వెళ్ళిపోయింది. మీరు ఈ స్కూల్ ని మీ ఇష్టానికి ప్లే గ్రౌండ్ గా మార్చేశారా ఏంటి? ఇక్కడ పర్సనల్ మ్యాజిక్స్ చేయకూడదు, అస్సలు ఎగరకూడదు. సారీ, ఇప్పుడు నేను ఆగలేను. ఆ కల్ప్రేట్ మా ముందే ఉంది. మీకిక్కడ అకాడమీ రూల్స్ మీద కొంచెం కూడా బాధ్యత లేదు. ఈ విషయం తప్పకుండా కాళంగో దగ్గరికి వెళుతుంది. ఏమైంది మిస్ సెక్యూరిటీ? ఇటు చూడండి మేడం, వీళ్ళేం చేశారో. రుద్ర, నేను ముందే చెప్పానుగా, ఈ అకాడమీ యొక్క రూల్ ఎవరూ తమ సొంత పనుల కోసం మ్యాజిక్ ఉపయోగించకూడదు అని. కానీ మీరు ఆ రూల్ని బ్రేక్ చేశారు. కానీ మేడం కానన్ గో,
మ్యాజిక్ చేయకుండా మేము ఆ కల్పరేట్ ని చేరుకోలేము. మేము చాలా దగ్గరలో మిస్ అయ్యాం, కానీ మిస్ సెక్యూరిటీ మధ్యలో వచ్చేసారు. మళ్ళీ ఆ కల్పరేట్ తప్పించుకుంది. రూల్ అంటే రూలే. మీరు రూల్ ని బ్రేక్ చేశారు. అందువల్ల ఈ అకాడమీ నుంచి మిమ్మల్ని బయటికి పంపించాల్సిందే. మిమ్మల్ని బయటికి పంపించకపోతే మిగతా పిల్లలు కూడా మీలాగే బ్రేక్ చేస్తారు, మ్యాజిక్ ని యూజ్ చేస్తారు. ఇక కల్పరేట్ గురించి చెప్పాలంటే మేమే ఎలాగైనా తనని పట్టుకుని తీరుతాం. కమాన్, ఐ లీవ్ యూ అవుట్. మేడం ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఐ సే రూల్స్ ఆర్ రూల్స్. ఒకవేళ మీకు ఒక అవకాశాన్ని ఇస్తే మిగతా వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చే అవకాశాన్ని అడుగుతారు. ఆ తర్వాత ఇక్కడ డిసిప్లిన్ అనేది ఉండదు. కమాన్, మనం మెయిన్ గేట్ కి వెళ్దాం. హా, మేడం కానన్ గో, ప్లీజ్ మాకింకా ఒక్క రోజు టైం ఇవ్వండి. ఈ మ్యాజిక్ స్కూల్ అడ్మిషన్ కోసం మేము చాలా కష్టపడ్డాం. సారీ పిల్లలు, అండ్ గుడ్ లక్. మన మీద ఏ తప్పు లేకపోయినా మన స్కూల్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. మైరా, ఏదేమైనా సరే మనం దోషులు కామని వాళ్ళకి నిరూపించాలి. పదండి. కానీ ఎలా రుద్ర? మన స్కూలుకు బయట ఉండి ఎలా ఇదంతా చేయగలము? తాతయ్య ఏ అంటూ ఉంటారంటే సమస్య ఎంత పెద్దదైనా సరే మనం చాలా కూల్గా ఆలోచించాలని. అప్పుడు మనకి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. మారా, వరుణ్, త్వరగా దారి దొరికింది. ఈ బాయ్స్కా లిల్లీ పుట్టినో. ఈ బాయ్స్కా స్పీడ్ ఇంక్రీజ్.